ఓకే. అంటే మయసభ లైక్ మీరు చూపించాలనుకున్న పర్స్పెక్టివ్ వేరు. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్గా చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తూ ఉన్నాయి. అండ్ అందులో చెప్పాలంటే ఆర్జీవి గారు కాంట్రవర్సీ కూడా అయినాయి కొన్ని మూవీస్. అండ్ డైరెక్ట్గా ఆయన క్యారెక్టర్స్ నేమ్స్ కూడా చెప్పారు, అంటే ఫిక్షనల్గా కూడా కాదు. సో ఆ షాడో ఎక్కడైనా పడకుండా ఏమన్నా ఉండాలనుకున్నారా? ఎందుకంటే అవి కూడా రీసెంట్ డేస్లోనే వచ్చినాయి కాబట్టి. అవును, నాకు ఐ నెవర్ వాంటెడ్ టు make anything controversial, never wanted to have any kind of such negative energies around my project and first nunchi kuda, and I have great regard, great respect for Ram Gopal Varma garu as a filmmaker. That is ఆయన చాయిస్. అట్ డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ మీద ఆయనకి ఒక డిఫరెంట్ ఇంటెంట్ ఉంటుంది. అండ్ with all due respect, I am not entitled or eligible to comment on those films. One thing I wanted and which was what happened. So I'm happy about that. And I don't want people to see it as an agenda film or ఒక వైపున అటాక్ తగ్గిస్తూనో ఇంకో వైపున గ్లోరిఫై చేయడానికో. ఈ ఇంబ్యాలెన్స్ అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా కూడా ఐ డోంట్ వాంట్ దట్ ఆన్ మీ. ఎందుకంటే ఐ వాంట్ ద ఫ్రీడమ్ టు టెల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ బికాస్ ఐ వర్క్ టువర్డ్స్ సర్టన్ యూనిఫికేషన్ ఎమోషన్, నాట్ ఎ డివిజివ్ ఎమోషన్. మనల్ని విడదీసి మన మధ్య హేట్రెడ్ పెంచే ఎమోషన్ ఏమాత్రం స్కోప్ ఉన్నా కూడా ఐ ట్రై టు కీప్ దట్ అవే ఫ్రమ్ మై స్టోరీస్. రాదర్ ఐ వాంట్ పీపుల్ టు బీ అజిటేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ ఇన్ ద సెన్స్, అబ్బా ఎంత మూర్ఖులం రా మనలో ఉన్న ఈ మస్ట్ని బయటికి తీసేయాలి. అంటే రిపబ్లిక్ ఈజ్ అ వెరీ డేరింగ్ ఫినిషింగ్. నాకు ఐ క్వశ్చన్ ద కామన్ మ్యాన్ వల్నరబిలిటీ ఆల్సో, నాట్ లైక్ బ్లేమింగ్ హిమ్. అంటే మన కామన్ మ్యాన్ కూడా తనకున్న వల్నరబిలిటీస్లో ఈ విషయ సైకిల్లో ఇరుక్కుపోతున్నాడు. తను విడిపించిన ఒక క్లీన్ సిస్టమ్ ఇచ్చినప్పుడు నేను కూడా 40 ఏళ్ళు ఎలా అయితే వాళ్ళు చెరువుని ఎక్స్ప్లాయిట్ చేశారో మేము చేసిన తర్వాత న్యాయం మాట్లాడదాం అనేది ఒక రకంగా వాళ్ళ వీక్నెస్లో వాళ్ళున్న పరిస్థితులు వాళ్ళ వైపు న్యాయం అది. అండ్ దట్స్ వై ఒక ట్రస్టెడ్ పర్సనే ఓకే ఈవెన్ ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే సరిపోద్దనే అంత ఈజీగా కరప్షన్ అనేది మళ్ళీ రీసెట్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో అది చాలా డిస్టర్బింగ్ ఎమోషన్, చాలా డిస్టర్బింగ్ ఫినిషింగ్ అని చాలామంది అనుకోవచ్చు. ఏంట్రా నీకు సైకోతనం హీరోని చంపేసావు అనుకోవచ్చు. బట్ ఐ వుడ్ రాదర్ లైక్ టు బీ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లర్ వేర్ ఇట్ విల్ evok some greater conscience in us kind of. That is again is a unification where it empowers us, enables us. Similarly, when I'm thinking of political leaders or politics or whatever it is, first of all రాజకీయాలు ఎందుకు పుట్టినాయి, ఎలా పుట్టినాయి, ప్రతి దానికి కూడా దే కాల్ దిస్ యాజ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. మనకు అలవాటు చాలా అవసరం జీవితంలో. ఏం ఆలోచించినా ఏం చేసినా ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే అది ప్రాథమిక సిద్ధాంతాలు అంటారు కదా. ప్రతిదానికి కూడా ఒక ఎవల్యూషన్ ఉంటుంది మన జీవితాల్లో ఉన్న. ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, ఇక్కడ ఉన్నాం మనం, ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం. ఏసీ అంటే బాగా వేడిగా ఉంటే ఏసీ వేసుకుంటాం, వర్షం వస్తే హీట్ పెట్టుకుంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? నా ఇమాజిన్ లక్ష్మి గారు, మీరు మిగతా మానవ ప్రపంచంతో సంబంధం లేదు, మీకు నాకు సంబంధం లేదు, కేవలం అడవిలో జంతువులాగా బతుకున్నాం. ఒక చిన్న గాలి వస్తే లేచిపోతాం కదా. వేర్ యాజ్ స్మాల్ యాజ్ వీక్ యాజ్ సింపుల్ ఎనీ అదర్, మిగతా ఏ పురుగుకినో మనకినో ఏం పెద్ద తేడా ఉండదు కదా. అక్కడి నుంచి పుట్టింది కదా హ్యూమన్ లైఫ్. లైఫే పుట్టింది అక్కడి నుంచి, రైట్? ఇన్ దాట్ లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనకున్న ఎంపతి, మనలో ఉన్న ఇమాజినేషన్, మనలో ఉన్న ఎక్కడో వీఆర్ మోర్ లక్కీ. న్యాచురల్గానే మనం లక్కీ, ప్రకృతి సిద్ధంగానే వీఆర్ మోర్ కాన్షియస్, వీ కెన్ థింక్ మోర్ ఇన్ లేయర్స్ దాన్ ద అదర్ అనిమల్స్. వీటిలన్నిటిలో నుంచే పుట్టిందే కథ. ఆ కథలో కూడా మనకున్న కాన్షియన్స్, ఎంపతి, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అక్కడ ఒక కథ అనేది మనలో ఒక గ్రేటర్ యూనిఫికేషన్ తీసుకురావడం అంటే మనలో గ్రూపులుగా తయారు చేసింది. ఆ గ్రూపుల నుంచి క్యాస్ట్లు వచ్చిండు. ఆ రోజులు క్యాస్ట్లు మనల్ని బలపరిచే, మనకు ఉపయోగపడే ఒక సిద్ధాంతమో లేకపోతే ఒక ప్రాసెస్ అయి ఉండొచ్చు. గ్రాడ్యువల్లీ ఎవెన్చువల్లీ లైక్ కింగ్డమ్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్గా డెమోక్రాటిక్ ప్రాసెస్ వచ్చేటప్పటికి నా ఇక్కడ ఈ స్టూడియో అంతా కొన్ని వందల మంది, వేల మంది కట్టారు కాబట్టి ఇక్కడ మనం కంఫర్టబుల్గా ఉన్నాం. ఇదే మీరు ఒక్కరో నేను ఒక్కరో అంటే ఇది పవర్ కదా, ఇది బలం కదా, మన జీవితాలకి రక్షణ కదా. అండ్ ప్రకృతిలో ఉంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బేబీకి ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ బేబీ ఆఫ్ ఆల్ ద క్రియేచర్స్. మిగిలిన
ఉన్నాయి కొన్ని మిగిలిన అన్నీ అని కాదు, చాలా వరకు జంతువులు అలా కనిపడేసినవి కూడా పెరుగుతుంటాయి, లైక్ చేపలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కావచ్చు. బట్ మ్యాక్సిమం సపోర్ట్ అవసరం అయ్యేది హ్యూమన్ లైఫ్కి, మదర్హుడ్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ ఇట్లా ఒక గ్రూప్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ టుగెదర్ యాజ్ అ గ్రూప్ వి మల్టిప్లై అవర్ పవర్, వి మల్టిప్లై అవర్ సర్వైవబిలిటీ. అందువల్లే we have satellites, we have flights, we have roads, we have all this is political process. నా దృష్టిలో ఇది రాజకీయం, దిస్ ఈజ్ రాజకీయం. నౌ ఎంతమందికి రాజకీయం మీద ఈ రెస్పెక్ట్ ఉంది, ఒక పొలిటికల్ ప్రాసెస్ మీద ఈ రెస్పెక్ట్ ఎంతమందికి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు. దట్ ఈస్ మై డిస్టర్బెన్స్ విత్ రిపబ్లిక్. ఈ కథతో మయసభతో నాకు కావాల్సింది ఏంటంటే, అరే పాలిటిక్స్ అనేది ఇద్దరు రైవల్ పార్టీస్ వాళ్ళు ఉన్నా కూడా ఇతను ఒక 50 రూపాయలు ఇవ్వచ్చు నీకు, ఇతను ఒక 50 రూపాయలు ఇవ్వచ్చు నీకు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బీ. అందుకని వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా నేను ఎలా చూశానంటే, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తూ వస్తే వాళ్ళ ఫామ్ అయిన ఫ్రెండ్షిప్ పుట్టినరోజు రేపు శత్రువు అవుతామని తెలియదు కావాలి. కానీ ఆ శత్రుత్వాలు కూడా ఎలా వస్తాయి, క్యాస్ట్ డివైడ్స్ ఎలా వస్తాయి అంటే, పాలిటిక్స్ అనగానే క్యాస్ట్ వస్తుంది. అందుకే మీకు ఓపెనింగ్ స్టేట్మెంటే ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ కాస్ట్. ఇంకా నోరు మూసుకొని ఇది చూడండి, ఈ థీమ్ చూడండి అని అందుకే మొహం మీద వేసేసా ఆ కార్డు. దాని తర్వాత కూడా కొంతమంది అటు క్యాస్ట్ ఫెనటిజంతో చూసేవాళ్ళు, ఆ గుడ్డోళ్ళు మనం ఏం చేయలేం. సో అదృష్టం కొద్దీ ఆ గుడ్డోళ్ళు చాలా తక్కువ. నేను చాలా మందిని ఎక్స్పెక్ట్ చేశాను చాలా ఎక్కువ వస్తుందేమో అని. అసలు ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఎందుకంటే ఈవెన్ ఇరువురు కూడా విపరీతమైన గొడవలు అయినాయి. ఇరువురు టైంలో కూడా చాలా పొలిటికల్ థ్రెట్స్ వచ్చినాయి ఆయనకి, మణిరత్నం గారికి. అదంతా అదృష్టం కొద్దీ సమ్వేర్ అలాంగ్ we didn't have to go through that with Mayasabha, and we are so happy because the unifying overwhelming emotion of it, రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ, ఫ్రెండ్షిప్స్, రాజకీయ నాయకులు ఫ్రెండ్స్గా ఉండొచ్చు, దే కెన్ స్టిల్ గెట్ అస్. వీళ్ళిద్దరిని కూడా నేను ఎలా చూసినట్టు, ఒకరు అర్బనైజేషన్ అచీవ్ చేశారు, ఒకరు రూరల్ డెవలప్మెంట్ అచీవ్ చేశారు. అంటే మా టర్మ్స్ లో హీరో లాగా చూపించారు నిజంగా చెప్పాలంటే. ఇద్దరిని ఒక హీరో అన్నట్టు కాకుండా దీని మీద కాంట్రవర్సీ ఉంది ఇక్కడ. మా వాళ్ళు ఇది బేసిక్ థింగ్ కదా. ఇక్కడ కొంతమంది గుడ్డోళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, మావాడు హీరో ఓకే, అది మాకు తెలుసు, పక్కన వాడు ఎందుకు అంటారు కదా. సంబడి హ్యాస్ టు బి హీరో అంటే అక్కడ ఉన్న హీరో నేనే. మీరు పోల్చుకుంటున్న నాయకుడును మీకు హీరో కాకపోతే మీరు హీరో కాదు. ఎందుకంటే నేను హీరోగా చూడడం వల్ల పక్కనోడు ఎవడు మారరు. ఎందుకంటే ఇక్కడ ఒక 35%, అక్కడ 35% ఆర్ 40% దే ఆర్ ఫిక్స్డ్. వాళ్ళు మారేవాళ్ళు అయితే ఈ నాయకులు స్పీచ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మారాలి, ఆ నాయకులు స్పీచ్ ఇచ్చినప్పుడు వీళ్ళు మారాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే స్పీచ్లు కానీ అవి నాకు స్టోరీ కన్నా చాలా పవర్ఫుల్ స్పీచ్లే, చాలా బెటర్ రైటర్స్ రాసిన స్పీచ్లు ఏంటి ఇవన్నీ, రైట్? సో ఆ ఇన్సెక్యూరిటీస్ కొంతమందికి ఉంటాయి కదా, అది గుడ్డితనం నా ఉద్దేశంలో. ఆ గుడ్డోళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమందికి నేను ఆన్సర్లు ఇచ్చాను. అది మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు డెల్ ఇన్ దట్. ఐ రాదర్ వాంట్ టు ఎంజాయ్ దిస్ హోల్ సక్సెస్. అంటే బేసిక్గా ఇఫ్ యూ లుక్ అట్ ఎ స్టోరీ, మనం కథని ఫుల్ ఎమోషన్ ఏంటి అనే ఆ డెస్టినేషన్ ఎంజాయ్ చేసే ప్రాసెస్లో కొంతమంది ఊరిని ఎలివేషన్లు, ఈ సిల్లీ ఎలివేషన్లతో ఈ మధ్య సినిమాలు చూడడం వల్ల కొంచెం ఆ లూజ్ అయిపోయి ఆ షార్ట్ మైండెడ్తో ఆలోచించే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. దాన్ని యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఏనుగు చుట్టూ చేరి కళ్ళు మూసుకొని తోక పట్టుకొని ఒకటి పాముని, తొండం పట్టుకొని ఒకటి కొండ చిలువని, లేకపోతే చెవు పట్టుకొని చాట అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేం. ఇది ఈవెన్ RRR వచ్చిన టైంలో కూడా చాలామంది వాళ్ళ హీరోకి అసోసియేట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళను మనం ఏం చేయలేం. బట్ వై ఇట్ బికెమ్ దట్ అండ్ వై మైసభ బికెమ్ దిస్ ఈస్ బికాస్ the greater intent is very transcendent. ఆ ఎంపతి అనేది మనందరినీ కనెక్ట్ చేసింది కాబట్టి వీఆర్ ఇన్ ఏ హ్యాపీ స్పేస్ దర్. అది ఆ కథ మనం సరిగ్గా ఎంగేజ్గా చెప్పలేకపోయినప్పుడు అవి పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యండి. ద చిన్న లిటిల్ నాయిస్ వుడ్ హ్యావ్ బికమ్ బిగ్గర్ నాయిస్ యాక్చువల్లీ.